ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశం, నా కన్నీళ్ళు నీ కవిలలో, నా కన్నీళ్ళు నీ కవిలలో. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దావీదు రాసిన కీర్తనలు 56వ అధ్యాయము 8వ వచనం. Psalms 56, 8th verse. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడను గదా. Praise the Lord. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు ఎన్నోసార్లు తనకు అనేక రకాలైన ఇబ్బందులు కలిగాయి. ఆయన యొక్క కన్నీళ్లు ఎన్నోసార్లు దేవుని యొక్క సన్నిధిలో, ప్రార్థనలో వెలుకబోసాడు. మనిషికి ఎప్పుడు కన్నీరు వస్తుంది అంటే, ఎప్పుడైతే శ్రమకు మించిన బాధ కలుగుతుందో అప్పుడు కళ్ళల్లో నుండి నీరు రావడం ప్రారంభిస్తుంది. లేకపోతే మన ఇంట్లో ఏదైనా విచారమైన సంఘటన జరిగితే మనకు కన్నీళ్ళు వస్తాయి. మన నుండి వీడిపోతూ ఉంటే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. వివాహం చేసుకున్న తర్వాత తల్లి ఇంటి నుండి మరి కుమార్తె తన హస్బెండ్తో వస్తున్నప్పుడు కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఎన్నో రకాలైన కన్నీళ్లు. ఒక తల్లి గర్భిణితో ఉండగా ఆ గర్భిణిలో ఉన్న శిశువు మరణించింది అనంటే కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఈ విధంగా మనిషికి రకరకాలైన కన్నీళ్లు వస్తాయి. అది ఇక్కడ కీర్తనకారుడు కూడా అనేక సార్లు శత్రువుల చేతిలో నుండి తప్పించుకుంటూ కన్నీటి ప్రార్థన చేశాడు. తనను ఎన్నోసార్లు ఫిలిస్తీయులు దండెత్తి వచ్చినప్పుడు గాతులో తను పట్టుకొని ఆయనను భయంకరమైన హింసలకు గురి చేయాలి అన్నప్పుడు రచించిన కీర్తన ఇది. అప్పుడు ఆయన ఈ యొక్క మాటలు రాశాడు. ఏమని? నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. అనగా మీరు కూడా కారుస్తున్న ప్రతి కన్నీటి బొట్టును దేవుడు ఏం చేస్తాడట? లెక్కిస్తాడు. మీ కన్నీరు ఊరికేనే పోదు. దేవుని సన్నిధిలో కారిస్తే, మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మీరు కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. అది దేవుడు లెక్కిస్తాడట. మనం అనుకుంటాము కన్నీరు గారుతుంది కానీ నాకేం ప్రతిఫలం రావడం లేదు అని అనుకుంటాం. దేవునికి స్తోత్రం. ఆ కన్నీటికి ప్రతిఫలము దేవుడు ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. కాబట్టి ఈ అనుభవపూర్వకంగా ఈ గీతాన్ని ఆయన రచించాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరి నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నిజమే దేవుని బిడ్డలారా, మన కన్నీళ్లు ఒక బుడ్డిలో, ఒక సీసాలో నింపబడుతూ ఉంటాయట. ఆ యొక్క సమయము ఎప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలనుకుంటాడో ఆ సీసాలో ఎంతవరకు నిండుతుందో దాన్ని బట్టి, కొలతను బట్టి నీకు ఆ యొక్క జవాబును దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే దావీదు అంటున్నాడు, కన్నీళ్లు ఎన్నోసార్లు విడిచాను, నేను లెక్కించి ఉన్నాను, అది బుడ్డి ద్వారా తెలియబడుచున్నది. దానికి ప్రతిఫలమే దేవుని కార్యము లేక కార్యాలు జరుగుతూ ఉంటాయి.
నిజమే దేవుని బిడ్డలారా, తల్లి కుమారునే కానీ కుమార్తెనే కానీ చిన్నగున్నప్పుడు కొడితే కన్నీరు గారుస్తూ ఉంటారు పిల్లలు కన్నీరు గారుస్తూ ఉంటారు. కానీ అమ్మని తిట్టుకుంటారా? తిట్టుకోరు. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రులు కొడతారు. ఎందుకు? నా కొడుకు లేకపోతే నా కుమార్తె తిడతారు. అప్పుడు కన్నీళ్ళు వస్తాయి. కానీ అప్పుడు తిట్టుకుంటారు, తల్లిని తిడతారు, తండ్రిని తిడతారు. ఇంత పెద్దగైనాక కూడా కొడతాడా? ఇంత పెద్దగైనాక కొడుతుందా? కదండి. ఎందుకు? జ్ఞానం వచ్చింది కనుక వాళ్ళు విమర్శ చేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు నీ కష్టాల కొరకు నీవు దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కారు. దానికి దేవుడు లెక్క గట్టించి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన ప్రతిఫలాన్ని మనకు ఇచ్చే దేవుడు. ఎందుకంటే ఆయన మీద మనకు నమ్మకం ఉంది. అధైర్యపడకుండా, మనము ధైర్యంతో భయపడకుండా ఉన్నప్పుడే దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. అదే కీర్తనకారుడు 56వ అధ్యాయంలో 11వ వచనం ఒకసారి చూద్దాం. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు? చూడండి, నరులు నన్నేమి చేయగలరు? అతనికి ఎంత ధైర్యం ఉందో చూడండి. నరులు నన్నేమి చేయగలరు? నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు కూడా నరుల మీద నమ్మకం పెట్టుకోకుండా దేవుని మీద నమ్మకం పెట్టుకో. ఎందుకు అనంటే ఆయన నీకు విడుదలనిచ్చే దేవుడు, నిన్ను విమోచించే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు. నరుల మీద నమ్మకం పెట్టుకుంటే నరులు ఏమీ చేయలేరు. హల్లెలూయా. దేవుడితోటే సాధ్యం. అప్పుడు దావీదు గర్వించి పోరాడుతున్నాడు శత్రువులతో. ఆయన పోరాటము అంత గంభీరంగా ఉంది. నాకు హాని చేయవలనను తలంపులే వారికి పుట్టుచున్నవి నిత్యము. చూడండి, దావీదుకు హాని చేయాలన్న తలంపు వారికి పుట్టుతూ ఉన్నాయట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున నీకు కూడా అలాంటి తలంపు పుడుతుందేమో. నీకెవరైనా హాని చేయాలని ఉద్దేశించి హాని చేస్తున్నారేమో. ఈ రోజున దేవుని మీద నీవు నమ్మకం పెట్టు. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన నీకు సహాయాన్ని చేస్తాడు. ఆయనకు మించిన సహాయము ఎవరి నుండి నీకు లభించదు. కనుక ఈరోజు దేవుడు దావీదు యొక్క ప్రార్థనను విని ఆయన నిన్ను ఈ మాటల ద్వారా బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అదే కీర్తనల గ్రంథంలో నుండి 139వ అధ్యాయం 3వ వచనం, Psalms 139 3rd verse. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. దేవునికి స్తోత్రం. నీవు ప్రార్థన చేసేటప్పుడు, నీవు దేవునికి విన్నపాలు తెలియజేసేటప్పుడు నీవు ఎలా ఉండాలో దేవుడు నిన్ను ఏ విధంగా పరిశీలించి నీకు ప్రత్యుత్తరాన్ని ఇస్తాడో ఇక్కడ చాలా చక్కగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. దేవుని బిడ్డలారా, నీకు జవాబు రావాలంటే నీవు చేసే ప్రార్థనలకు దేవుడు ఏం చేస్తున్నాడంట? నీ నడకను నీ పడకను ఆయన ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థనకు ప్రతిఫలం రాకపోవడానికి కారణం ఏంటంటే నీ నడకను నీ పడకను ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఇందులో నీవు ఎక్కడైనా తప్పిపోయావేమో, నీవెక్కడికి నడుస్తున్నావు, ఏ ప్రాంతానికి నడుస్తున్నావు,
ఏ స్థలానికి వెళ్ళి నీవేం చేస్తున్నావు? నీవు పడుకున్నప్పుడు ఎలాంటి తలంపులు నీకు వస్తూ ఉన్నాయి? ఇవి పరీక్ష చేస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు దేవుడు. ఇందులో నీవెక్కడైనా తప్పిపోతున్నావేమో, అందుకొరకు నీకు జవాబు రావడం లేదేమో. పరిశీలన చేసే దేవుడు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలిసి ఉన్నావు. దేవునికి మన చర్యలన్నీ కూడా బాగా తెలుసు. మనది మనకు తెలియదు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. హల్లెలూయా. నా పక్కలోకి తెలుసేమో, ఇటు పక్కలోకి తెలుసేమో అని మనం అనుకుంటాం. కానీ పైనుండి ఆయన మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. మనదంతా ఆయనకు బాగా తెలుసు. నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, నీ ఆలోచన తెలుసు, నీ మాట తెలుసు, నీ చూపు తెలుసు, నీ హృదయం తెలుసు, నీ తలంపులు తెలుసు. వాటన్నిటికీ ఆయన పరీక్ష. పిల్లలు ఎగ్జామ్ రాస్తారు కష్టపడి, దానికి రిజల్ట్ వస్తుంది. పరీక్ష. ఆ పరీక్షలో రిజల్ట్ ఒకరోజు దేవుడు మనకిస్తాడు. నీవు చేస్తున్న కన్నీటి ప్రార్థనకు దేవుడు ఒక రోజున ప్రతిఫలం ఇస్తాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఆయన కవెలలో మరి నీ పేరున్నదా? ఆయన గ్రంథములో నీ పేరున్నదా? నిజమే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కవిలలో అనగా దేవుని యొక్క గ్రంథములో మరి ఈరోజు నీ పేరున్నదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ లేకపోతే ఈ రోజునే నీ పేరును నామోదు చేసుకో. యేసయ్యా, నీ రక్తంలో నన్ను కడుగు నాయనా. అవును, నా నడకను నా పడకను నీవు పరిశీలించే దేవుడవట. దావీదు లాంటి భక్తుని నడకను పడకను పరిశీలించి ఆయనకు మరి చక్కటి విడుదలనిస్తూ కాపాడుతూ నడిపించావు. కాబట్టి ఈ రోజున నీ కవిలలో నా పేరు వ్రాయబడాలి ప్రభువా అని నీవు ప్రార్థన చేయి. దేవుడు నీకు తగిన సహాయాన్ని, విడుదలను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 7th verse. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మనకున్న దేవుడు ఎలా మనకొచ్చిన బాధను కనిపెడుతుంటాడో వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అలనాడు ఇజ్రాయెల్ దేశంలో నుండి ఐగుప్తు దేశానికి వెళ్తారు. అక్కడ వాళ్ళు పని చేసి కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ దేశానికి ఐగుప్తు దేశానికి చాలా దూరం. ఇక్కడ డబ్బులు సంపాదించలేకపోతున్నారని చెప్పి ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళి ఫరో రాజుగా ఉంటాడు, ఆయన చేతి కింద ఆయన రాజ్యంలో పని చేస్తూ ఉన్నారు. పాపము వారు చాలా కష్టపడుతున్నారు, కానీ దానికి వారికి ప్రతిఫలం రావడం లేదు. వెట్టి చాకిరి చేస్తున్నారు ఐగుప్తు దేశంలో, కానీ వారు ఏమాత్రము వారికి సంపాదన మిగలడం లేదు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వారు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా, మేము ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు నిన్ను చక్కగా మేము ఆరాధించే వాళ్ళము, చక్కగా నిన్ను స్తుతించే వాళ్ళము. కానీ ఈ ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత మేము అనేక రకాలుగా నష్టపోతూ ఉన్నాం, అనేక రకాల కష్టాలను అనుభవిస్తున్నాం, ఈ బాధను మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు వాళ్ళు? పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని.
వారి దుఃఖము నాకు తెలిసి ఉన్నవి. చూడండి, అంటే వాళ్ళు పెడుతున్న కన్నీళ్ళు దేవునికి తెలుస్తూ ఉన్నాయి. మీ కన్నీటి ప్రార్థనకు ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మనము చేస్తున్న కన్నీటి ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ఎదుట మీరు ఏడుస్తున్నారా? ఆర్ యు క్రయింగ్ బిఫోర్ లార్డ్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్? మీ కష్టాల నిమిత్తమై మీరు దుఃఖపడుతున్నారా, ఏడుస్తున్నారా? ఇక్కడ ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలకు వారి కన్నీటి ప్రార్థన దేవుడు విని ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి తిరిగి పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి దేవుడు వారిని నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ రోజున నీవు కష్టపడుతున్నావేమో. ఎన్నో రకాలైన కష్టాలు మనిషికి సంభవిస్తున్నాయి. రోగం అనే కష్టం, డబ్బులనే కష్టం, వివాహం అనే కష్టం, సంతానం లేదనే కష్టం, ఎన్నో రకాలైన కష్టాలకు గురవుతున్నారు ప్రజలు. ఆ కష్టంలో నుండి విడిపించే దేవుడే యేసయ్య దేవుడు. హల్లెలూయా. కాబట్టి నీవు కన్నీరు విడువు, దేవుడు నీ కన్నీటికి ప్రతిఫలం ఇస్తాడు, జవాబునిస్తాడు. ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. 2 Kings 20th chapter 3rd verse, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ హిజ్కియా భక్తుడు ఏం చేస్తున్నాడు? కన్నీళ్లు విడుస్తున్నాడు. ఎందుకు? తనకు కుదరని జబ్బు వచ్చింది, అనగా ఒక రోగం వచ్చింది. ఆ రోగము బాగపడం లేదు. దేవుని యందు మంచి భయము భక్తిని కలిగిన వ్యక్తి ఈ హిజ్కియా. ఆ రోగము మానడం లేదు. అది కాకుండా వారి కుటుంబీకులకు సరిగ్గా రక్షణ లేదు. గోడ తట్టు ముఖము తిప్పుకొని ఎవరికి చెప్పుకోలేక కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు, అనగా ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. నన్ను ఎవరు బ్రతికించగలరు? నాకెవరు సహాయం చేయగలరు? నాలో భయము పుట్టుచున్నది, నేను చనిపోతానేమో. నేను దేవుని ఎడల ఎంత యథార్థంగా, ఎంత నమ్మకంగా ఆయన సేవ చేశాను. నాకు ఈ రోగం రావాలనా? నాకు ఈ కష్టం రావాలనా? నన్ను ఎవరు కాపాడుతారు? నిజమే దేవుని బిడ్డలారా, ఈరోజు మీలో ఎవరైనా ఆ విధంగా ఉండొచ్చు. మీలో ఎవరైనా ఆ విధంగా ఉండొచ్చు. నిన్ను కాపాడేవాడు ఒక్కడే, ఆయన్నే యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన్నే యేసయ్య. ఈరోజు ఆయన నిన్ను కాపాడగలడు. నా ఎడల ఎన్నో దేవుడు అద్భుతాలను చేశాడు. మీ అందరి ఎడల నేను ఒక గొప్ప సాక్షిగా ఉన్నాను. ఎన్నో వచ్చాయి శోధనలు, ఎన్నో కష్టాలు వచ్చాయి. నాన్నవారు నన్ను వెలివేశారు, నాన్నవాళ్ళు నన్ను తిట్టుకున్నారు, నాన్నవాళ్ళు నన్ను నిందలేశారు. అయినా హల్లెలూయా, నా యేసయ్య పాదాల దగ్గర నేను గోజాడుతూ మొరపెడుతూ అన్నిట్లలో విజయాన్ని చూశాను. హల్లెలూయా. నేనే మీకు సాదృశ్యం. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సజీవుడు, భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు అని నాకు ఆ నమ్మకం ఉన్నది. ఆయన నా పాపముల కొరకు రక్తాన్ని కార్చాడు, నా విమోచకుడు అన్న ధైర్యం నాకున్నది.
కాబట్టే అన్నిట్లలో దేవుడు నన్ను కాపాడుతూ, నన్ను ఆదరిస్తూ, నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఈ రోజున నీవు అదే విధంగా బాధపడుతున్నావేమో, దేవుడు నీకు తోడై ఉన్నాడు. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో. చూడండి ఎంత సత్యముగా, ఎంత యథార్థంగా హిజ్కియా నడుచుకుంటూ ఉన్నాడు. నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకోనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. నిజమే దేవుని బిడ్డలారా, ఆయనకు కలిగిన రోగము, ఆయన పాదములో జబ్బు పుట్టింది, రోగం వచ్చింది. అనేక వైద్యుల దగ్గర తాను చూయించుకున్నాడు, కానీ ఎవరూ బాగు చేయలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నీ ఇంటిని చక్కగా పెట్టుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. గోడ తట్టు ఆయన చూస్తూ కన్నీళ్లు విడుస్తున్నాడు. ఆ కన్నీళ్లు ఇంటి వారు కూడా చూడడం లేదు. ఎవరు చూస్తున్నారండి? దేవుడు. హల్లెలూయా. నీలో ఉన్న వేదనను, నీలో ఉన్న బాధను ఆ దేవుడు గమనిస్తూ చూస్తూ ఉంటాడు. కాబట్టి హిజ్కియాకు దేవుడు ఆయన కన్నీళ్లు విడిచుట చూచి దేవుడు సంపూర్ణ స్వస్థతను తనకిస్తాడు. హల్లెలూయా. ఆయన ఇప్పుడు చనిపోతాడనుకుంటే 15 సంవత్సరాలు ఆయుష్ను తనకిచ్చి బ్రతికిస్తాడు. అలాంటి దేవుడు యేసయ్య దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈ రోజున నీవు కన్నీళ్ళు, నీ బాధ కొరకు విడుచుచున్నావా? దేవుడు చూస్తాడు. నిజమే, దేవుడు హిజ్కియాని చూశాడు, ఈరోజు నిన్ను చూస్తాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, మొదటి నుండి 11 వచనాలు మీరు చదవండి. 20వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి 11 వచనాలను మీరు తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి. హిజ్కియాను దేవుడు ఏ విధంగా ఆయనను బాగు చేశాడో అక్కడ వ్రాయబడింది. ఇవి నీ గ్రంథమందు కనబడును కదా. దేవుని యొక్క గ్రంథములో కనబడాలి. ఏంటివి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, రెవల్యూషన్ 3rd chapter 5th verse. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొన్నను, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాట తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. జయించువాడు అలాగూ తెల్లని వస్త్రములను ధరించుకొనును. ఎవరు ధరించుకుంటారు? జయించేవారు. జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడిపెట్టక, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరి పేరు ఒప్పుకుంటాడంటమ్మా? ఎవరి పేరు ఒప్పుకుంటాడు? జీవ గ్రంథమందు వ్రాయబడిన వారి పేరు. వారు ఎలాంటి వస్త్రాలు ధరించుకుంటారు? తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. వారి పేరు ఎంత మాత్రము తుడిపి పెట్టబడదు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు జయిస్తున్నావా? జీవగ్రంథమందు నీ పేరు వ్రాయబడ్డదా? ఒకవేళ వ్రాయబడకపోతే ఈ రోజున జీవగ్రంథమందు వ్రాసుకో. జీవగ్రంథమందు వ్రాసుకో. దేవుని గ్రంథంలో పేరు రాస్తాడు దేవుడే, తుడిపి వేస్తాడు దేవుడే.
రాయబడ్డ వారు తుడిపివేయబడకుండా జాగ్రత్త పడాలి. సైతానుడు రకరకాలైన శోధనలను తీసుకొచ్చినప్పుడు, ఆ శోధనలకు లొంగిపోయినప్పుడు నీ పేరు తుడిపి పెట్టబడుతుంది. మంచిగున్న స్థానాన్ని నీవు పోగొట్టుకుంటావు. నీ పరిశుద్ధత నీ నుండి దూరం అవుతుందని నీకు అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు. 139వ కీర్తన 16వ వచనం, Psalms 139, 16th verse. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితమాయెను. చూడండి, దేవుని యొక్క గ్రంథములో మన పేర్లు వ్రాయబడుతూ ఉన్నాయి. దేవుని గ్రంథములో మన పేర్లు వ్రాయబడుతున్నాయి. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. ఈరోజు నీవు రక్షింపబడి ఇక్కడ కూర్చున్నావంటే నీవు పిండముగా ఉన్నప్పుడే దేవుని యొక్క కనులు నీ మీద పడ్డాయి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నావనంటే దేవుని యొక్క కనులు నీ మీద పడ్డాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతున్నావు, చదవగలుగుతున్నావు, పాడగలుగుతున్నావు. దేవుని యొక్క కనులు నీ మీద పడ్డాయి. దేవుని యొక్క కనులు లోకమందంతటా సంచారము చేస్తూ ఉంటాయి. మాలుమూర గ్రామములో కూడా ఎవరేది చేసినా దేవునికి కనబడుతూ ఉంటాయి. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవుని యొక్క గ్రంథములో మన పేర్లు వ్రాయబడుతూ ఉన్నాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, వించిన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ పేరు చెడిపోతే జీవగ్రంథంలో నుండి పేరు కొట్టివేయబడితే ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో క్షమాపణ కోరు. ఆయన ఒక్కడే నిన్ను తిరిగి ఆయన గ్రంథంలో పేరు రాయగలడు. వేరే ఎవ్వరికి అధికారం లేదు, ఉండదు. కనుక దేవుడు ఈ మాటలు ఈరోజు తెలియజేస్తూ మరి మాట్లాడుతున్నాడు. నా కన్నీళ్ళు నీ కవిలలో కనబడాలి, నీ గ్రంథములో నా పేరు కనబడాలి. ఎంత శత్రు పోరాటము నన్ను పోరాడడానికి వచ్చినా నా దేవుడు విజయవీరుడు. హల్లెలూయా. ఆయన విజయాన్ని మనకు కలుగజేస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క మాటలను తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం, రెవల్యూషన్ 20th chapter 15th verse. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. జాగ్రత్త సుమా. ఈ రోజున దేవుడు మాట్లాడుతూ మరి ఎవరి పేరైనా ఆయన గ్రంథంలో కనబడకపోతే ఎక్కడ పడతారట? చెప్పండి, ఎక్కడ పడతారు? అగ్నిగుండం. గట్టిగా చెప్తున్నారు. అందులో పడతారు. అగ్ని ఆరదు, మనిషి చావడు, ఏడుస్తూనే ఉండాలి. కాబట్టి దేవునికి స్తోత్రం. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. అనేక ప్రాంతాలలో సిలిండర్లు పేలి మంటలు చెలరేగుతున్నాయి. అనేక బట్టల షాపులలో కరెంట్ షాక్ తగలబడుతూ ఉన్నాయి. అనేక గోడౌన్స్ తగలబడుతూ ఉన్నాయి. ఎంతోమంది అందులో పడి కాలి చనిపోతూ ఉన్నారు. ఎంతో ధ్వంసము జరుగుతుంది. ఎంతో బిజినెస్ నష్టపోతూ ఉన్నారు. ఇక్కడ కాలి చనిపోవచ్చేమో కానీ వాడు పాపం చేస్తే తిరిగి నరకంలో పడి వాడికి చావడు, ఏడుస్తూ ఉంటాడు. అక్కడ కన్నీళ్లు అరుస్తూ ఉంటాడు. కానీ అక్కడ రక్షణ
దొరకదు, క్షమాపణ అసలే ఉండదు. ఎందుకు అని అంటే అబ్రహాము లాజరు కథ చూస్తాం. అబ్రహాము రొమ్మున ఆనుకుంటాడు లాజరు. ఎందుకు అనంటే దేవుని నమ్ముకున్నాడు. ఆయన పరిస్థితి పేదరికం, ధనవంతుడు కూడా ఉన్నాడు. ఆ ధనముతో తాను గర్వించాడు, సుఖించాడు. ఆయన అనుకున్నాడు ఇదే లోకం అనుకున్నాడు. కానీ చనిపోయిన తర్వాత అగ్నిగుండం ఉంటుందని తను అనుకోలేదు. చనిపోయిన తర్వాత అక్కడ తీర్పు తీర్చబడ్డది. ధనవంతుడు ఏ విధంగా చెడుకు బానిస అయి చనిపోతే ఏ విధంగా అగ్నిగుండంలో పడ్డాడో లూకాసు వార్తలో మనం చూస్తాం. అప్పుడు ఆ ధనవంతుడు కన్నీరు గారుస్తూ ఒక చిటికెనేలుతో ఒక్క డ్రాప్ వాటర్ నాకు ఇవ్వు అని ఏడుస్తూ ఉంటాడు. కానీ సమయం దాటిపోయింది. బ్రతికున్నప్పుడు రక్షణ పొందలేదు. అందులో కాలుతూ నేను రక్షణ పొందాలి అని అనుకుంటే అక్కడ రక్షణ దొరకదు. అప్పుడు వేడుకుంటున్నాడు, నాకు సహోదరులు ఉన్నారు భూమి మీద, కనీసము మీ దూతలను పంపించి వారికి సువార్తను అందించు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీ మధ్యలో దూత వలె నేను ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. మీకందరికీ ఆ యొక్క అగ్నిగుండంలో పడవేయబడకుండా ఆ మోక్షరాజ్యములో, ఆ సంతోషమైన పట్టణంలో ఉండడానికి దూత వలె దేవుడు ఆయన గ్రంథంలో నుండి నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్కులను విని నీవు సరి అయినావా? సరే, లేకపోతే ఆ అగ్నిగుండం నీ కొరకు ఎదురు చూస్తుంది. జీవ గ్రంథమందు వ్రాయబడని వారు ఎవరుంటారు? అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. రెవల్యూషన్ 21st chapter 27th verse. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలో ప్రవేశింపడు. చూడండి ఎంత చక్కగా దేవుని గ్రంథంలో దేవుడు మన కొరకు రాసి పెట్టాడో ఈడ వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. నిషిద్ధమైనదైనను అనగా దేవునికి ఇష్టము కానిది ఏంటి? త్రాగుడు, వ్యభిచారము, విగ్రహారాధన. రెండవది అసహ్యమైనది. అదేంది? దుస్తులు వేసుకుంటారు అనగా వస్త్రాలు. మాంత్రికులు, నరహంతకులు, వీరు అసహ్యులు. మూడవది అబద్ధమైన దానిని, అబద్ధములను అనగా ఫాల్స్, నిజము చెప్పకపోవడం, లేనిది కల్పించి చెప్పడం. ఇది అబద్ధం, అబద్ధ ప్రవచనాలు చెప్తూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము వీటిలలో ఏదైనా చేస్తున్నామా జాగ్రత్త పడాలి. కళ్ళ ఎదుట చూస్తారు, కళ్ళతో చూస్తారు. ఏం చెప్తారు? నేను చూడలేదంటారు. అబద్ధం చెప్పడం. మర్డర్ జరుగుతుంది, చూస్తారు, అమ్మో నేను చూడలేదంటారు. యాక్సిడెంట్ అవుతుంది, చూస్తారు, నేను చూడలేదంటారు. అబద్ధం. ఎన్ని రకాలైన అబద్ధాలు ఉన్నాయి చూడండి. కాబట్టి అనేక రకాలైన వాటికి మనుషులమైన మనం లోబడుతున్నాం. ఇవన్నీ చేసేవారు దేవుని యొక్క రాజ్యంలో వారికి ప్రవేశం లేదు. మొదటిది నిషిద్ధమైనది అనగా దేవునికి ఇష్టం లేనివి. రెండవది అసహ్యమైనవి.
మూడవది అబద్ధం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మరి నా కన్నీళ్ళు నీ కవిలలో అన్న అంశం మీద కొన్ని సత్యాలను తెలియజేశాడు. కనుక మనము ఏవైనా ఈ రోజున తప్పిపోయినట్లయితే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పి గ్రహించి మనని మనము సరి చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని కాపాడగలడు, రక్షించగలడు. ఆ నిత్య రాజ్యంలో ఆయన గ్రంథంలో నీ పేరును వ్రాయించగలడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. యేసయ్య కృప మీకు తోడయ్యుండునుగాక. మే గాడ్ బ్లెస్ యు.